రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ లచ్చాలు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల కార్యదర్శులు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి సమావేశానికి ఇందిరమ్మ ఇళ్ల స్పెషల్ ఆఫీసర్ భారతి, తహసీల్దార్ సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఈ మనీష్, ఎంఈఓ అబ్దుల్ వాజిద్, అన్ని గ్రామాల కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేరే ఊళ్ళో ఏం చేస్తారు తెలుసా, అలా దిగబెట్టుకోవడం ఒక్క ట్రిప్ కూడా తెచ్చుకుంటాం. మన అన్నాల్లో ఒక ట్రిప్ బయట ఎక్కడాలి బాగా దిగరాదు, టెక్నికల్ తెలియదు. పొలంలో పిల్లలకు ఆగలేదు బండి ఎట్లా కావాలి, ఏ కదండి అక్కడ తప్పుతుంది. అలా దిగబడుతుంది గట్టి బండి కూడా ఉందామంటారా కొద్దిగా ఇందిరమ్మ ఇళ్ళకి అన్ని ఇస్తుంది మేడం. కమర్షియల్ ఇస్తారు, అగ్రికల్చర్ అన్ని ఇస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళకి ఇస్తుంది మేడం. అది చూడవలసిందిగా కోరుతున్నాను. ఎన్ని ప్రామిస్ చేస్తున్నారు? 5 రిమైనింగ్ 2 కమిట్స్ రాలేదా? ఎప్పుడు చేస్తారు? 6వ తారీఖు 10 రెడీ చేస్తారా? 10 10లో పొజిషన్ ఏంది? అప్పుడు ఎక్కువ పడతాయి ట్రిప్పులు, అది గమనించమని చెప్పిన. నేను కూడా మీ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి నిర్మాణాలు ఇట్లాంటివి ఉంటాయో చెప్పిన. ఎక్కడైతే మంపు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎక్కువ దూరం పడుతుంది, అక్కడ ఎక్కువ ఇవ్వండి అని కూడా చెప్పిన. తర్వాత ఇసుక కూడా అది వాళ్ళ నిర్మాణాన్ని బట్టి వాళ్ళు కట్టించాలని చెప్పి పెద్ద ఎత్తున మనోళ్ళకి కావాలని చెప్పి మన ప్రతినిధులందరూ కృషి చేసి 500 ఫస్ట్ విడతలో రానున్నారో వాళ్ళకి మాత్రమే సెకండ్ విడతలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదో తొందరపడి రాసిస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. మేము తొందరపడి రాసిస్తున్నా కానీ భవిష్యత్తులో మీకు ఇందులో మీకు అసలు రావడానికి అవకాశం ఉన్నది అని చెప్పి ఇది లాస్ట్ అవకాశం అని మనం చెప్పినట్లయితే కొద్దిగా వాళ్ళ ఆలోచన